బైబిల్ చూస్తూ చేయలేను కాబట్టి మీరు ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం. నిన్నటి దినం మనకి మహిళా దినోత్సవం జరిగింది కదా, దాన్ని బట్టి నిన్నటి దినం మైత్లో అక్కడ పరిచర్య చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వెళ్ళమన్నాడు. ఇక వెంటనే నేను రాత్రి విజ్ఞాపన చేసుకున్నాను, ప్రభావ నేను వెళ్తాను, దైవజనుడికి ఫోన్ చేసి చెప్పి 5 నిమిషాలు నాకు ఏంటయ్యా అని చెప్పి నేను అడుగుతాను ప్రభు అంటే ప్రభు నాకు అనుమతి ఇచ్చాడు. అలాగే దైవజనుడు కూడా నాకు అనుమతి ఇచ్చాడు. అని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆదికాండం 2వ అధ్యాయం ఆఖరి వచనాలు కదండి. ఆదికాండం 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో 2వ వచనం నుంచి చదవండి. 2 నుంచి చదవండి. నేను అంతేలే 2వ వచనం 23వ వచనం చదివేసేయండి. 2 కాదు, సారీ. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. హల్లెలూయా. మనమందరం ఎవరంటే ఎవరు? మనం నారీ. ఫస్ట్ మనకు పెట్టబడిన పేరు ఏంటంటే నరులలో నుంచి తీయబడ్డాం కాబట్టి మన పురుషుల్లో నుంచి, మన యజమానుల్లో నుంచి, వారి ఎముకలలో నుంచి తీసి మనల్ని చేశారు. ఆదాం పిలిచాడు. ఆదాం అంటున్నాడు, నరులలో నుండి తీయబడినవి కదా, నీవు నారీ అనబడదు. నా యజమానుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, అయినా సరే నా తలలో నుంచి తీయబడిన ఎముకని నేను. అంటే నేను ఎవరిని? నారీని. మీరెవరు? దైవజనుడిలో నుంచి తీయబడిన పాస్టర్ గారు ఎవరు? నారీ. మీరందరూ కూడా మీ భర్తల్లో నుంచి తీయబడిన నారీమణులు. నారీమణుల్లో మనం. చిన్నప్పుడు ఒక పాట నాకు గుర్తు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమును, నరుని నుండి తీయబడిన నారీమణులే మకుటమయా. నరులో నుంచి తీయబడిన నారీమణుల మనం. నారీమణులమైన మనం ఆ విధంగా దేవుడు కోరుకున్న ఆ కోవలో మనం జీవిస్తున్నాము. ఒక నారీగా మనల్ని పుట్టించిన దేవుడు కోరుకున్న విధంగా ఆ నరునికి సహాయంగా మనల్ని సహకారులుగా పుట్టించిన మనం ఎంతవరకు సహకారులుగా ఉంటున్నాం? మనల్ని ప్రేమించిన పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నాం? ఏదైనా ఒకటి నేను చెప్పవలసి వస్తే, ఇంట్లో పిల్లలు మాట వినకుండానో చెడిపోతే మాత్రం నేను ఒకటే చెప్పగలను, నారీమణులారా, తల్లులారా, సహోదరులారా, అమ్మే కారణం అవుతుంది. 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు చెడిపోతే దానికి కారణం అమ్మే అవుతుంది. తండ్రి కాడు. తండ్రి కష్టపడి ఏదో తీసుకొచ్చేస్తాడు పోషణకు. తల్లులుగా నేను మరి మహిళా దినోత్సవాలని లోకంలో జరుగుతున్నాయి, కానీ మనం కూడా మహిళలమే. మనకు కూడా ఒక రోజు ఇచ్చాడనమాట. మనం కూడా విశ్వాస మహిళలు, మనం కూడా తల్లులు, మనం కూడా నానమ్మలం, మనం కూడా అమ్మమ్మలం, మనం కూడా కోడళ్ళం, మనం కూడా అత్తలం, మనం కూడా వదినలం, మనం కూడా మరదళ్ళం. ఎన్ని విధములైనటువంటి బాధ్యతలు మనకిచ్చాడు. ఏ పాత్ర మనకిచ్చాడో ఆ పాత్రలోకి ఒదిగిపోయి మనం మన స్త్రీ ధర్మాన్ని మనం నిర్వర్తించవలసిన వారంగా ఉన్నాం మహిళలంగా. మహిళా దినోత్సవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ మహిళా దినోత్సవాలు కాదు, కానీ విశ్వాస సోదరీమణులుగా మనం ఆ నరులకు సహకారులంగా ఉంటూ, ఉపకారులంగా, సహకారులంగా, ప్రయోజనకారులంగా ఉండాలనేది ప్రభు ప్రణాళిక. కాబట్టి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మా పితరుడు, మా ముత్తాతల దగ్గర నుంచి మేము సేవలో ఉన్నాము. మా ముత్తాతల భార్య, మా తాతల భార్యలు,
మా తండ్రులు, మా బాబాయిలు, మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, ఇలాగా అందరూ విశ్వాసులు. నానమ్మ సంతానంలోంచి వచ్చిన అత్తలు, వారికి వచ్చిన భర్తలు, వారికి పుట్టిన పిల్లలు, వారికి పుట్టిన పిల్లలు, అలా వంశం వంశం చూస్తే మా ముత్తాతల దగ్గర నుంచి రక్షణ లేని వారి లేదు. హల్లెలూయా. అంటే నానమ్మ ఒక నారీగా, అమ్మమ్మ 10 మందిని కంది. మా నానమ్మ ఒక్కడే, మా నాన్న 2 చెల్లెళ్ళు, అత్తలు. అయితే